న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని గూడూరు పట్టణ ఎస్ఐ తిరుమలరావు తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణం పాత బస్టాండ్ సెంటర్ వద్ద ఎస్ఐ తిరుమలరావు సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. గూడూరు పాత బస్టాండ్ సెంటర్లో ఎస్ఐ తిరుమలరావు సిబ్బందితో కలిసి వాహనాలు తనిఖీ చేసి ద్విచక్ర వాహనాలు నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ తిరుమలరావు మీడియాతో మాట్లాడుతూ వాహనాలకు సంబంధించి సరైన ధృవీకరణ పత్రాలు లేనిచో వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనదారులు వాహనాలు నడిపితే జరిమానాలు విధించడం జరుగుతుందని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను అనుసరించి వాహనాలు నడపాలని సూచించారు. గూడూరు పట్టణంలో ఎవరైనా కానీ టూవీలర్స్ కానీ ఆటోలు కానీ ఎవరైనా కానీ ట్రాఫిక్ కాన్స్టెన్సీ అడ్డుపడుతూ ఎవరైనా కానీ ట్రాఫిక్ వైలేషన్స్ని పాటించకుండా టూ వీలర్స్ లేదా టూ వీలర్ రైడింగ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా కానీ హెల్మెట్ లేకుండా కానీ ట్రాఫిక్ కాన్స్టెన్సీ పాటించకుండా ఎట్లా పడితే అట్లా ర్యాష్ డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ నెక్స్ట్ వెహికల్కి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ బండికి అధిక శబ్దం వచ్చే వాటిని చేసి శబ్దం కలగజేసి ప్రజలకి ఏదైనా హాని కలిగించేది కానీ పెట్టుకోవటం కానీ ఎవరెవరు ట్రాఫిక్ని పాటించకుండా ఎవరైనా కానీ పాటించకుండా బేఖాతరు చేసినట్టయితే ముఖ్యంగా 1 పోలీసు విజ్ఞప్తి ఏమనగా ప్రతిరోజు వెహికల్ చెకింగ్ చేయబడుతుంది. అందులోనూ ఎవరైతే 2-3 సార్లు ఫైన్లు వేస్తామో ఇది మొదలు స్టేషన్ తీసుకొని వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అందరూ గమనించాలని తెలుసుకుంటూ ఉన్నాం. మూలపాలెం గ్రామానికి చెందిన తలారి సౌమ్య మరియు అక్షయాల పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణం గమ్మళ్లపాలెంలోని మై ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మెప్మా మరియు మున్సిపాలిటీ నిర్వహిస్తున్న నిరాశ్రయుల వసతి గృహంలోని నిరాశ్రయులకు మధ్యాహ్న భోజనం మరియు పండ్లు అందించడం జరిగింది. ఈ సందర్భంగా సౌమ్య అక్షయాలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుపుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వారి తండ్రి వెంకటేశ్వర్లు గారు, వారి కుటుంబ సభ్యులు మరియు వసతి గృహ సిబ్బంది రాహుల్, కలీం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మూడు నెలలకు ఒకసారి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, పలు అంశాలపై నిర్వహించే మండల సర్వసభ్య సమావేశం శుక్రవారం ఎంపీపీ దాసరి అంజమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ వేణు ఆధ్వర్యంలో సాదాసీదాగా సాగింది. గత 2 సర్వసభ్య సమావేశాలు కోరం లేక వాయిదా పడగా ఈసారి అయినా సర్వసభ్య సమావేశం జరుగుతుందో లేదో అని ఎదురుచూశారు. ఎట్టకేలకు ఈ సమావేశానికి మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు హాజరయ్యారు. ముందుగా తహసీల్దార్ జేజేరావు మాట్లాడుతూ ఇటీవల సంభవించిన భారీ వర్షాలకు ప్రతి గ్రామాన్ని సందర్శించామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చూసుకున్నారన్నారు. భిక్షాటన చేసేవారిని, కాగితాలు ఏరుకునేవారిని పునరావాస కేంద్రాలకు చేర్చి దాతల సహకారంతో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బందికి, అధికారులందరికీ తహసీల్దార్ ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం త్వరలోనే కొత్త రేషన్ షాపులు, ఇప్పుడున్న రైస్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తారన్నారు. గత ప్రభుత్వం మంచి ఉద్దేశంతో భూ సర్వే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దానికి మనం సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు గ్రామాల్లోనే పర్యవేక్షిస్తున్నారు. మేము అనుకోకుండా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు డ్రోన్ ప్లే చేయమన్నారు. మళ్ళీ మండలంలో కొన్ని వ్యవసాయ భూములు, కొన్ని రోడ్లు, తర్వాత పట్టపాలెంలో బోట్లు ఇవన్నీ తీమని చెప్పినప్పుడు నేను డ్రోన్ ప్లే తీసే అబ్బాయిని తీసుకెళ్ళి తీశాను. ఎందుకైనా మంచిదనే ఉద్దేశంతో ఆ పట్టపాలెం పోయే రోడ్లో కల్వర్ట్ మీద నీళ్లు పారుతూ ఉన్నాయి. అది టోటల్గా విలేజ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడి వరకు డ్రోన్ ప్లే చేయించాను నేను మొత్తం. అది వెంటనే ఆ క్లిప్ చూసి కలెక్టర్ గారు, అసలు ఇదేంది ఇక్కడ మనుషులు నీళ్ళలో దిగుండారు, మీరేం చేస్తున్నారన్నారు. ఆ క్షణమే మేము చూసి వచ్చాం. అంటే నీళ్లు పారడం వల్ల అటు ఇటు చేపల వేట చేస్తున్నారు. అక్కడ బెస్తవాళ్ళు కావచ్చు, మన గిరిజనులు కావచ్చు, నీళ్లు ఎక్కుడికి చేపలు పడతాయనే ఉద్దేశంతో చేపల వేట చేస్తున్నారు. అది ఒక తప్పిదంగా మా అధికారులు నన్ను సంజాయిషి అడగడం జరిగింది. నేను వెంటనే
ఆ విఆర్ఓని ఆల్రెడీ అక్కడ విఆర్ఏని పెట్టేసి వచ్చాం మేము, ఎవరిని దిగనియద్దు, అటు ఇటు పోనీయద్దు అని చెప్పి. వెంటనే స్పందించి మా విఆర్ఓ చెప్పగానే, సార్ నేను ఖచ్చితంగా వెళ్తాను సార్, ఎందుకంటే పోకపోతే బాగుండదని. పొద్దుపోయింది, 6:30 అయిపోయింది. సర్వేరు, ఆర్ఐ, విఆర్ఓ వెళ్ళి అటు ఇటు కంపేసి అక్కడ ఎలాంటి అవాంఛన సంఘటన జరగకుండా చూసుకోవడం జరిగింది. ప్రతి గ్రామంలో కూడా మేము సందర్శించడం జరిగింది. మనకు ఇక్కడ భిక్షాటం చేసుకునేవాళ్ళు, కాగితాలు ఏరుకునేవాళ్ళు తప్ప ఇంకెక్కడ మేము హ్యాబిటేషన్స్ అయితే పెట్టలేదు. ఈ హ్యాబిటేషన్లో కూడా రీహాబిటేషన్లో ఆర్ఎంపీ సమావేశానికి ఒక సీనియర్షిప్ పంపిస్తారు. మన దాంట్లో ఆర్టీసీ లేదు. నెక్స్ట్ మీటింగ్ కంపల్సరీ అటెండ్ ఆర్ఎంపీ. ఆటో డ్రైవర్లందరూ మోటార్ వాహనాల చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు వహించాలని మనుబోలు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎం శివరాకేష్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం మనుబోలు పోలీస్ స్టేషన్లో మండలంలోని ఆటో డ్రైవర్లకు మోటారు వాహనాల చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రైవర్లకు పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. రోడ్ సేఫ్టీకి సంబంధించి ఎవరికైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అర్థం కాకపోతే స్పెషల్గా ఒక క్లాస్ ఇస్తారో ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తుంది మోర్ దాన్ కరోనా. సో దీన్ని ఎవరికి వచ్చారు, మన దగ్గర పలానా వ్యవహారం జరుగుతుంది సార్, నేను అందుబాటులో ఉన్నానా, మీ దగ్గర నుంచి నాకు ఇన్ఫర్మేషన్ కావాలా. ఫ్యాషన్ షోలకు వెళ్ళేసినట్టు ఇట్లా ఇచ్చేసేది కాదు కదా. సో దాన్ని దొరుకుతాయి సార్, ఇవన్నీ దొరుకుతాయా? మనకు రెగ్యులర్గా ఉండే మన ఊరు కస్టమర్లు మనకు ఉంటారు, వాళ్ళు. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు మా సుపీరియర్ ఆఫీసర్స్ గౌరవ శ్రీ ఎస్పీ గారు, అట్లాగనే మా రూరల్ డిఎస్పీ గారు, మా సిఐ గారు, వీళ్ళందరూ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు పబ్లిక్లో అవేర్నెస్, రోడ్ సేఫ్టీకి సంబంధించిన అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయమని చెప్పి చెప్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనుబోల్లో మనకి సుమారుగా వివిధ ఆటో స్టాండ్లోకి వెళ్ళిన ఆటో డ్రైవర్లు అందరినీ పిలిపించడం జరిగింది. సుమారుగా ఇక్కడ ఒక 100 సుమారు ఆటోలు నిత్యం మనకి నేషనల్ హైవే 16 మన మనుబోలు లిమిట్స్లో ఒక 15 కిలోమీటర్లు సుమారు నేషనల్ హైవే ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉంటే నిత్యం రద్దీగా వెహికల్స్, ఇంటర్స్టేట్ వెహికల్స్, ఇంట్రాస్టేట్ వెహికల్స్ అన్నీ తిరుగుతూ ఉంటాయి మనకి ఇక్కడ. సో ఈ క్రమంలో ప్రతి ఒక్కరికి రోడ్ సేఫ్టీకి సంబంధించిన నియమ నిబంధనలు తెలియకపోవడం వల్ల, లేదు వాటికి సంబంధించి ప్రాపర్గా ఫాలో అవ్వాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వకపోవడం వల్ల మనకి చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. యాక్సిడెంట్స్ వల్ల చాలామంది అంగవైకల్యం, అలాగనే ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు చూస్తూ ఉన్నాం. సో వీటికి సంబంధించి మనందరం ఇవన్నీ తగ్గించాలన్న ఉద్దేశంతో ఒక స్పెషల్ డ్రైవ్ లాగా, ఒక స్పెషల్ అవేర్నెస్ క్యాంప్ లాగా కండక్ట్ చేయమని చెప్పుకున్నారు. దానిలో భాగంగా ఈరోజు మనకి మనుబోలు లిమిట్స్లో ఉన్న ఆటో యూనియన్కి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏ విధంగా పోలీస్కి సహాయపడాలి, అట్ ద సేమ్ టైం పోలీస్ దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సిన కోఆపరేషన్ ఎలా ఉండాలనే దాని గురించి మాట్లాడున్నాము. వాళ్ళు కొంతమంది లైసెన్సులు లేవని చెప్పున్నారు. లైసెన్సులకు సంబంధించి మా తరఫున మా సుపీరియర్ ఆఫీసర్స్ ద్వారా రోడ్ అండ్ ట్రాన్స్పోర్ట్ ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళతో ఒక లెటర్ ఏదైనా కమ్యూనికేట్ చేసి, ఇక్కడ ఏదైనా లైసెన్స్ మేళ ఇక్కడ కండక్ట్ చేసేదే విధంగా ఎక్కువ మంది ఉంటే, లేదు తక్కువ మంది ఉంటే మా రిఫరెన్స్ ద్వారా ఇక్కడి నుంచి పంపించి లైసెన్సులు వచ్చే వెసులుబాటు కలుగ చేసే విధంగా, అట్లాగనే డాక్యుమెంట్స్ పరంగా ఏదైతే మనకి ఏదైనా యాక్సిడెంట్ జరిగిన క్రమంలో వ్యక్తికి ఏదన్నా బీమా లేక చాలామంది చాలా కోల్పోయే పరిస్థితులు ఉన్నాయి. సో బీమా యొక్క ఇంపార్టెన్స్ అనేది వీళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమం నందు బాలయ్యపల్లి నివాసి ఏ భారతి ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్న ఏ భారతి జన్మదినం సందర్భంగా మంచి రుచికరమైన టిఫిన్ వసతిని ఏర్పాటు చేయడం జరిగిందని అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా ఘనంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరి శ్రీనివాసులు, శ్యామ్, పిల్లిల శ్రీను, మల్లికార్జున్ జ్యువెలరీ నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఏంటి సాంబార్ కూడా వడ మీద వేస్తే నానుతుంది. నేను గెలవాలి వస్తున్నారా వీడియో కొట్టాలి అందరికీ నమస్కారం. ఈరోజు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మన బాలాయపల్లి గ్రామానికి సంబంధించిన ఉపాధ్యాయురాలు ఆమె ఏ భారతి పుట్టినరోజు సందర్భంగా ఎక్కడ పెద్దవాళ్ళు పేదవాళ్ళు ఉన్నారని కనుక్కొని మనకు మా మల్లి ద్వారా ఇక్కడికి రావటం జరిగింది. మనం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమాన్ని చెప్పడం జరిగింది. ఎందుకంటే పేపర్లోనూ న్యూస్లోనూ చూస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి స్పందిస్తూ ఉంటారు. మా భారతి గారు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్ సెకండ్ ఇయర్ డిపార్ట్మెంట్కి అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. మా భారతి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ప్రగతి సేవా సంస్థ తల్లి లాంటి తల్లులు, తండ్రి లాంటి తండ్రులు, మీ పెద్దల ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విద్యారంగంలో ఉంది కాబట్టి ఆమెకి ఒక అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే అన్నిట్లకన్నా విద్యాదానం చాలా గొప్పది. దానికి వేరే వేరే ఆశయాలు ఆశీస్సులు ఏముండవు. వాళ్ళకు ఒక విద్య అభ్యర్థించేదానికి మాత్రమే పిల్లల్ని తయారు చేసేదానికి వాళ్ళ కృషి అంతా కూడా పిల్లల మీదే ఉంటుంది. కాబట్టి వాళ్ళకి మనం ఎంత చెప్పినా కూడా తక్కువే. ఎందుకంటే వాళ్ళకున్న ఒక అవకాశం దేవుడిచ్చిన ఒక వరంలాగా ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్న మా భారతీయకి మరోమారి ప్రత్యేక పుట్టినరోజులు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎందుకంటే ఈ ఒక ఆలోచన రావటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే పుట్టినరోజు జనరల్గా మనం ఇళ్లలో గుడికి వెళ్ళి ఏదో చేస్తూ ఉంటాము. కానీ పెద్దవాళ్ళకి మనం మంచి ఈరోజు టిఫిన్ ఉదయాన్నే పెట్టాలన్న ఒక ఆలోచన రావడం చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నా. మనం కోరుకున్నట్టే సేవే లక్ష్యం సేవే పరమార్థం ఉన్న ప్రగతి సేవా సంస్థ నినాదంతో ఈరోజు మాకు సంతృప్తిని కూడా ఇస్తుంది. ఇలాంటి వాళ్ళు పుట్టినరోజులు చేసేటప్పుడు ఏదైనా కానీ ఇలాంటి పెద్దవాళ్ళకి కానీ ఇంకా ఎవరన్నా అనాథ పిల్లలకు కానీ ఏదన్నా మనం సహాయం చేయగలిగితే అంతకు మించిన దైవం వేరేది ఉండదు. వాళ్ళకి డైరెక్ట్ దేవుడికి మనం పూజ చేసినట్టే జరుగుతుంది. కాబట్టి ఈ ఒక కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత భారీ వర్షంలో కూడా ఉదయం కరెక్ట్గా 6-7 నిమిషాల నుంచి కంటిన్యూషన్గా పడుతూ వస్తుంది. ఈ వర్షం బాగా ఉధృతంగా కూడా ఉంది గూడూరులో. అయినా సరే మా ప్రగతి కుటుంబ సభ్యులు దీనికి ఖచ్చితంగా మనం హాజరవ్వాలన్న ఉద్దేశంతో ఇంత వర్షంలో కూడా మా కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇంకా ముందు మంచి కార్యక్రమాలు చేయాలని మా భారతి గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు భారతి గారు అయినటువంటి జన్మదిన శుభాకాంక్షలు, మరిన్నో పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ వృద్ధాశ్రమంలో
ఈ టిఫిన్ కార్యక్రమాలని చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. మంచి ఆలోచనకి ఇంకా నిండి నూరేళ్ళు బాగుండాలని కోరుకుంటూ, మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడికి ధన్యవాదాలు. ఈరోజు ప్రగతి సేవా సంస్థ తరఫున మన ఉద్దాసం నందు మన బాలాయపల్లిలో నివసిస్తున్న భారతి గారు పుట్టినరోజు కార్యక్రమం ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రగతి సేవా సంస్థ మన కడివేటి చంద్రశేఖర్ అన్న గారు ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో స్ఫూర్తిగా మన గూడూరు పట్టణమే కాదు, చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలామంది స్ఫూర్తి అయ్యి ఒక వేదిక కావాలన్నప్పుడు మన ప్రగతి సేవా సంస్థ వాళ్ళకి మొదట కనిపించే పరిస్థితి ఉంది. ఎవరైనా సరే ఒక కార్యక్రమం చేయాలంటే ఒక ప్రోత్సాహం కావాలి, ఒక వేదిక కావాలి. ఆ వేదిక సృష్టించిన మన చంద్రశేఖర్ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు బాలాయపల్లిలో అంటే గూడూరు కాదు, బాలాయపల్లి నుంచి కూడా వచ్చి మన భారతి గారు ఒక మంచి కార్యక్రమం అంటే కావాలంటే ప్రొఫెసర్ మన ఆదిశంకర కాలేజీలో అక్కడ చేసుకోవచ్చు వాళ్ళ స్టూడెంట్స్ మధ్యలో. కానీ ఈ వృద్ధులు మరియు అనాథలు ఈ ఉన్న కార్యక్రమం ఇక్కడ చేసుకుంటే మనకు కూడా ఒక తృప్తిని ఇస్తుందనే ఆలోచనతో మన భారత మేడం గారు చేస్తున్నందుకు ఆమె కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ఈ ఎండ కావచ్చు, వర్షం కావచ్చు, ఎటువంటి తుఫాన్ అయినా కూడా కార్యక్రమం అంటే కూడా నిద్రపోకుండా కూడా చేసే మన చంద్రశేఖర్ గారికి కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ మన భారతి గారికి, మన చంద్రశేఖర్ గారి కుటుంబ సభ్యులు అందరికీ కూడా దేవుడి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ద్వారా ఈరోజు భారతీ మేడం గారు పుట్టినరోజుని శుభాకాంక్షలు తెలియపరుస్తున్నారు. భారతీ మేడం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.